హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టీఆర్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీరు నన్ను ఇలా సపోర్ట్ చేయడం ద్వారా ఇంకా కొత్త కొత్త టాపిక్స్ తో మేము ముందుకు వస్తాను. ఈ రోజు మన టాపిక్ వచ్చేటప్పటికి రిలేషన్ బిట్వీన్ వేరియస్ ఆపరేటర్స్. సో ఈ రోజు క్లాస్ లో మనం డిఫరెంట్ ఆపరేటర్స్ మధ్య రిలేషన్స్ అనేవి చూస్తాం అన్నమాట. సో దీంట్లో టోటల్ గా మనకి 8 రిలేషన్స్ అనేవి ఉంటాయి. ఈ రోజు క్లాస్ లో 4 రిలేషన్స్ చూసి రేపటి క్లాస్ లో ఇంకో 4 రిలేషన్స్ అనేవి చూద్దాం. సో ముందుగా ఈ రోజు క్లాస్ లో 4 రిలేషన్స్ ఏంటో చూద్దాం. సో ముందుగా ఫస్ట్ రిలేషన్ వచ్చేటప్పటికి ఏంటంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 1 అన్నమాట. సో ఇక్కడ మనకి డెల్టా అంటే ఏంటి? డెల్టా అంటే ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్. ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్. సో ఇప్పుడు మనకి డెల్టా అంటే ఏంటో తెలుసు, కానీ ఇక్కడ మనకి ఏంటి కొత్తగా ఈ అనేది కనబడుతుంది. సో ఇక్కడ ఈ ఏంటంటే షిఫ్టింగ్ ఆపరేటర్ అన్నమాట. షిఫ్టింగ్ ఆపరేటర్. సో ఈ అంటే షిఫ్టింగ్ ఆపరేటర్ కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ముందుగా ఫార్వర్డ్ డిఫరెన్స్ యొక్క జనరల్ ఫార్ములా తీసుకుందాం. సో ఫార్వర్డ్ డిఫరెన్స్ యొక్క జనరల్ ఫార్ములా ఏంటి? డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నమాట. సో దిస్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ ఫార్వర్డ్ డిఫరెన్స్. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ అంటే ఏంటో తెలియాలి. సో ఈ అంటే ఏంటి? షిఫ్టింగ్ ఆపరేటర్ అన్నమాట. సో జనరల్ గా షిఫ్టింగ్ ఫార్ములా ఏంటంటే షిఫ్టింగ్ ఆపరేటర్ యొక్క ఫార్ములా ఏంటంటే ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అన్నమాట. సో దిస్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ షిఫ్టింగ్ ఆపరేటర్ అన్నమాట. సో ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. కానీ ఇక్కడ మనకేంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఉంది. సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కి బదులు మనం ఏం రాసుకుంటామంటే ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకుంటాం. సో డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ is equal to e into f of x minus f of x అన్నమాట. సో ఈ రెండిట్లో మనకి ఏం కామన్ గా ఉంది? f of x కామన్ గా ఉంది. e minus 1 into f of x అన్నమాట. సో ఇది ఎలా వచ్చిందో మీకు స్టెప్ అర్థమైంది కదా. జనరల్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ అనేది తీసుకున్నాం. ఆ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఏంటంటే షిఫ్టింగ్ ఆపరేటర్ యొక్క ఫార్ములా అన్నమాట. ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నమాట. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బదులు ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకున్నాం. ఈ రెండింటిలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కామన్ తీసాం. అప్పుడు ఈ మైనస్ 1 వచ్చింది అన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలింది? ఫైనల్ గా ఆన్సర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 1 అన్నమాట. సో మనకి ఫస్ట్ రిలేషన్ అనేది వచ్చింది, డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 1. సో ఇప్పుడు నెక్స్ట్ రిలేషన్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ రిలేషన్ ఏంటో చూసారు కదా. ఇప్పుడు సెకండ్ రిలేషన్ ఏంటో చూద్దాం. సో సెకండ్ రిలేషన్ ఏంటంటే మనం ఏం కనుక్కోవాలంటే ఇన్వర్టెడ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్ అన్నమాట. సో ఇన్వర్టెడ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్. సో ఇక్కడ మనకి డెల్టా అంటే ఇన్వర్టెడ్ డెల్టా అంటే ఏంటి? ఇన్వర్టెడ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు backward difference operator. Backward difference operator అన్నమాట. సో backward difference operator కదా. ఈ ఇన్వర్స్ ఏంటంటే ఈ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు మనకి ఇన్వర్స్ షిఫ్టింగ్ ఆపరేటర్ అన్నమాట. ఇన్వర్స్ షిఫ్టింగ్ ఆపరేటర్, ఇన్వర్స్ షిఫ్టింగ్ ఆపరేటర్ అన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ కి జనరల్ ఫార్ములా అనేది తీసుకుందాం. సో జనరల్ ఫార్ములా ఏంటి? బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ కి ఇన్వర్టెడ్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇన్వర్టెడ్ షిఫ్టింగ్ ఆపరేటర్ అనేది కావాలి. సో ఇక్కడ ఇన్వర్టెడ్ షిఫ్టింగ్ ఆపరేటర్ కి ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ is equal to f of x minus h అన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జనరల్ షిఫ్టింగ్ ఆపరేటర్ ఫార్ములా ఏంటి?
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. సో ఇక్కడ ఇన్వర్టెడ్ షిఫ్టింగ్ ఆపరేటర్ కాబట్టి ఈ పవర్ -1 ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ వచ్చింది అనమాట. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బదులు మనం ఏం చేస్తామంటే ఈ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది పెట్టుకుంటాం. సో ఇప్పుడు డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నమాట. సో ఈ రెండిట్లో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కామన్ తీయొచ్చు. 1 మైనస్ ఈ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ పోతే మనకి ఎంత వచ్చింది? ఇన్వర్టెడ్ డెల్టా 1 మైనస్ ఈ ఇన్వర్స్. సో దిస్ ఈస్ ద సెకండ్ రిలేషన్ ఆపరేటర్ అన్నమాట. ఇప్పుడు థర్డ్ రిలేషన్ ఏంటో చూద్దాం. సో థర్డ్ రిలేషన్ ఏంటో చూద్దాం. థర్డ్ రిలేషన్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే సెంట్రల్ డిఫరెన్స్ డెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ 1/2 మైనస్ ఈ పవర్ -1/2 అనేది కనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ డెల్టా అంటే ఏంటి? డెల్ అంటే ఏంటి? సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్. సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్. సో సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్ కదా. ఈ పవర్ 1/2 మైనస్ ఈ పవర్ -1/2 ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్ యొక్క జనరల్ ఫార్ములా ఏంటో చూద్దాం. సో జనరల్ ఫార్ములా ఏంటంటే డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ h/2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ h/2 అన్నమాట. సో సెంట్రల్ డిఫరెన్స్ జనరల్ ఫార్ములా అనేది తీసుకున్నాం. ఇక్కడ మనకి ఏంటంటే ఈ పవర్ ఆఫ్ 1/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి ఎంత అయిందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ h/2 అయింది. అలానే ఈ పవర్ ఆఫ్ -1/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమైందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1/2 అయింది అనమాట, h/2 అయింది అనమాట. సో ఈ విధంగా ఈ రెండు ఫార్ములాస్ అనేవి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అప్పుడు ఎంత అయిందంటే ఈ పవర్ ఆఫ్ 1/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఆఫ్ -1/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది అనమాట. సో ఈ రెండింటిలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కామన్ చేద్దాం. కామన్ తీస్తే ఏమైంది? ఈ పవర్ ఆఫ్ 1/2 మైనస్ ఈ పవర్ ఆఫ్ -1/2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నమాట. సో ఈ రెండింటిలో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది తీసేస్తే మనకి లాస్ట్ టైం ఫైనల్ గేమ్ వచ్చింది డెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ 1/2 మైనస్ ఈ పవర్ ఆఫ్ -1/2 అన్నమాట. సో ఈ విధంగా థర్డ్ ఆపరేటర్ అనేది థర్డ్ రిలేషన్ అనేది చూసాం కదా. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ 1/2 మైనస్ ఈ పవర్ ఆఫ్ -1/2 అనేది ప్రూవ్ చేసాం. ఇప్పుడు ఫోర్త్ ఆపరేటర్ ఏంటో చూద్దాం. సో ఫోర్త్ రిలేషన్ ఏంటో చూద్దాం. సో ఫోర్త్ రిలేషన్ వచ్చేటప్పటికి మనకి ఏమొచ్చిందంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 1/2 ప్లస్ ఈ పవర్ ఆఫ్ -1/2 అన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మ్యూ అంటే ఏంటంటే ఇక్కడ యావరేజ్ డిఫరెన్స్ ఆపరేటర్ అన్నమాట. యావరేజ్ డిఫరెన్స్ ఆపరేటర్. సో మ్యూ అంటే ఏంటో తెలుసు కదా, యావరేజ్ డిఫరెన్స్ ఆపరేటర్ అన్నమాట. సో యావరేజ్ డిఫరెన్స్ ఆపరేటర్ యొక్క ఫార్ములా ఏంటంటే ఇప్పుడు చూద్దాం. మ్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ h/2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇక్కడ ప్లస్ వచ్చింది మైనస్ h/2. సో మనం సెంట్రల్ డిఫరెన్స్ చేసేటప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ h/2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ h/2 చేస్తాం. ఇక్కడ యావరేజ్ కనుక్కుంటున్నాం కాబట్టి ఈ రెండింటిని ప్లస్ చేస్తున్నాం అన్నమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ h/2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ h/2. సో ఇప్పుడు మనకేంటంటే న్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ h/2 అంటే ఎంత మనకి లాస్ట్ రిలేషన్ లోనే చూసుకున్నాం, థర్డ్ రిలేషన్ లోనే చూసుకున్నాం. ఈ పవర్ ఆఫ్ 1/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నమాట. అలానే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ h/2 ఎంతంటే ఈ పవర్ ఆఫ్ -1/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నమాట. సో ఈ విధంగా ఈ టూ ఫార్ములాస్ అనేవి దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అప్పుడు ఏమైంది? ఈ పవర్ ఆఫ్ 1/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్
ఎక్స్ అన్నమాట. సో ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని కామన్ తీద్దాం. సో ఇలా కామన్ తీస్తే ఏమైందంటే న్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 1/2 ప్లస్ ఈ పవర్ ఆఫ్ -1/2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నమాట. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసేస్తే మనకి ఎంత వచ్చిందంటే న్యూ ఇస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 1/2 ప్లస్ ఈ పవర్ ఆఫ్ -1/2 వచ్చింది అనమాట. సో ఫోర్త్ రిలేషన్ అనేది కూడా కనుక్కున్నాం కదా. మ్యూ ఇస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 1/2 ప్లస్ ఈ పవర్ ఆఫ్ -1/2. సో ఫిఫ్త్ రిలేషన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ పవర్ ఆఫ్ 1/2 ప్లస్ ఈ పవర్ ఆఫ్ -1/2 ఇంటూ 1 ప్లస్ డెల్టా ఇంటూ 1/2 ఇస్ ఈక్వల్ టు 2 ప్లస్ డెల్టా అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే LHS ఇస్ ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయమన్నాడు. సో ముందుగా మనం LHS అనేది తీసుకుందాం. సో LHS ఏమి ఇచ్చాడు? ఈ పవర్ ఆఫ్ 1/2 ప్లస్ ఈ పవర్ ఆఫ్ -1/2 ఇంటూ 1 ప్లస్ డెల్టా ఇంటూ 1/2 అన్నమాట. సో మనం ఫస్ట్ రిలేషన్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ రిలేషన్ ఏంటంటే మనకి డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ -1 అన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ ఏమైంది? డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ -1 అయింది కదా. అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు మనం ఎంత రాసుకోవచ్చు అంటే డెల్టా ప్లస్ 1 రాసుకోవచ్చు కదా. ఈ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ప్లస్ 1. సో ఇక్కడ మనకి 1 ప్లస్ డెల్టా ఉంది కదా. 1 ప్లస్ డెల్టా బదులు మనం ఏం రాసుకుంటామంటే ఈ అనేది రాసుకుందాం. సో ఈ పవర్ 1/2 ప్లస్ ఈ పవర్ ఆఫ్ -1/2 ఇంటూ 1 ప్లస్ డెల్టా హోల్ పవర్ 1/2. సో ఇక్కడ 1 ప్లస్ డెల్టా బదులు మనం ఈ పవర్ ఈ అనేది రాసుకుంటున్నాం. సో పవర్ ఉంది కాబట్టి 1/2. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ పవర్ 1/2 ని ఈ రెండింటికి మల్టిప్లై చేస్తున్నా. సో అలా మల్టిప్లై చేస్తే మనకి ఎంత అయిందో చూద్దాం. ఈ పవర్ 1/2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 1/2 ప్లస్ ఈ పవర్ ఆఫ్ -1/2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 1/2 అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పవర్ ఆఫ్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 మనకి ఎంత అయిందంటే 1 అయింది అనమాట. సో ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే ఈ వచ్చింది అనమాట. అలానే ప్లస్ ఈ పవర్ ఆఫ్ -1/2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 1/2 -1/2 ప్లస్ 1/2 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో అప్పుడు మనకి ఎంత అయిందంటే ఈ పవర్ ఆఫ్ 0 అయింది. ఈ పవర్ ఆఫ్ 0 అంటే మనకి ఎంత అంటే 1 అన్నమాట. సో మనకి ఈ ప్లస్ 1 వచ్చింది. సో ఇక్కడ మనకి ఈ అంటే ఎంత? మనకి డెల్టా ప్లస్ 1. సో ఆ డెల్టా ప్లస్ 1 ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. డెల్టా ప్లస్ 1 ప్లస్ 1. సో ఈ ప్లస్ లో డెల్టా ప్లస్ 1 అనేది సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఆల్రెడీ ప్లస్ 1 ఉంది. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చిందంటే డెల్టా ప్లస్ 2 వచ్చింది అన్నమాట. సో ఇక్కడ డెల్టా ప్లస్ 2 వచ్చింది. మనకి RHS ఎంత కనుక్కున్నాం? 2 ప్లస్ డెల్టా. సో ఈ విధంగా మనకి LHS is equal to RHS అని ప్రూవ్ అయింది. సో ఈ రిలేషన్ అనేది మనకి ప్రూవ్ అయింది అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ రిలేషన్ ఏంటో చూద్దాం. సో సిక్స్త్ రిలేషన్ ఏంటో చూద్దాం. సిక్స్త్ రిలేషన్ వచ్చేటప్పటికి 1 ప్లస్ డెల్టా ఇంటూ 1 మైనస్ ఇన్వర్టెడ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఇక్కడ 1 ప్లస్ డెల్టా ఇంటూ 1 మైనస్ ఇన్వర్టెడ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయమన్నాడు కదా. సో ముందుగా మనం LHS అనేది తీసుకుందాం. LHS is equal to 1 plus delta into 1 minus inverted delta. సో ఇక్కడ మనకి డెల్టా అంటే ఏంటి? ఫార్వర్డ్ డిఫరెన్స్. డెల్టా is equal to e minus 1 అన్నమాట. సో ఆ విధంగా మనకి డెల్టా is equal to e minus 1 ఉంది. సో కానీ ఇన్వర్టెడ్ డెల్టా అంటే ఏంటి? ఇన్వర్టెడ్ డెల్టా is equal to మనకి ఎంతంటే 1 minus e ఇన్వర్స్ అన్నమాట. సో ఈ ఇన్వర్స్ కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఇన్వర్టెడ్ డెల్టాని అటువైపు పంపిద్దాం. అప్పుడు ఎంత అయింది? ఈ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఇన్వర్టెడ్ డెల్టా అన్నమాట. ఈ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఇన్వర్టెడ్ డెల్టా. సో మనకి డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 1 ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే -1 ని ఇటువైపు తీసుకొద్దాం. అప్పుడు ఎంత అయిందంటే డెల్టా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ అయింది. సో ఈ విధంగా మనం చేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1 ప్లస్ డెల్టా అంటే ఏంటో చూడండి. సో 1 ప్లస్ డెల్టా బదులు మనం ఏం రాసుకోవచ్చు? ఈ రాసుకోవచ్చు.
ఈ రాసుకున్నాం. 1 మైనస్ ఇన్వర్టెడ్ డెల్టా బదులు 1 మైనస్ ఇన్వర్టెడ్ డెల్టా అంటే ఈ ఇన్వర్స్ అన్నమాట ఇంటూ ఈ ఇన్వర్స్ అన్నమాట. సో ఈ విధంగా వచ్చింది కదా, ఈ ఇంటూ ఈ ఇన్వర్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పైన ఈ పవర్ 0, ఈ పవర్ 1 ఉంది, ఈ పవర్ -1 ఉంది, అంటే 1 మైనస్ 1 అన్నమాట. ఈ ఆ రెండింటిని యాడ్ చేయాలి కాబట్టి 1 మైనస్ 1 అయితే అంటే ఈ పవర్ ఆఫ్ 0. ఈ పవర్ ఆఫ్ 0 అంటే ఎంత మనకి 1 is equal to RHS. సో మనకి ఫైనల్ గా 1 ప్లస్ డెల్టా ఇంటూ 1 మైనస్ ఇన్వర్టెడ్ డెల్టా is equal to 1 అని ప్రూవ్ అయింది అన్నమాట. సో ఈ విధంగా 6th రిలేషన్ అనేది ప్రూవ్ చేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ రిలేషన్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు 7th రిలేషన్ ఏంటో చూద్దాం. సో 7th రిలేషన్ ఏంటంటే మనకి E is equal to e power of hd. సో ఇక్కడ E ఏంటంటే ఏంటో తెలుసు, షిఫ్టింగ్ ఆపరేటర్. H అంటే ఏంటి? ఇంటర్వెల్ సైజ్ అన్నమాట. ఇంటర్వెల్ సైజ్ అంటే మనకి x యాక్సిస్ లో x1 మైనస్ x0 అలా చేస్తాం కదా, అప్పుడు వాటి మధ్య వచ్చే ఇంటర్వెల్ సైజ్ ని మనం h అంటాం అన్నమాట. ఇక్కడ d వచ్చేటప్పటికి ఏంటంటే డిఫరెన్షియేషన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఎలా ప్రూవ్ చేస్తామంటే బై యూజింగ్ షిఫ్టింగ్ ఆపరేటర్ డెఫినేషన్ తీసుకుంటాం. బై యూజింగ్ షిఫ్టింగ్ ఆపరేటర్ మనం ఏం చేస్తామంటే షిఫ్టింగ్ ఆపరేటర్ డెఫినేషన్ ఏంటి? E ఇంటూ f of x is equal to f of x plus h అన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే f of x plus h ని టైలర్ సిరీస్ కి కన్వర్ట్ చేసుకుందాం. బై యూజింగ్ టైలర్ సిరీస్ ఇప్పుడు f of x plus h ని మనం డివైడ్ చేసుకుంటాం అన్నమాట. సో టైలర్ సిరీస్ కి f of x plus h అని యాడ్ చేస్తే అప్పుడు మనకి ఎంత వచ్చింది అంటే f of x plus h into f dash of x plus h square by 2 factorial f double dash of x plus h cube by 3 factorial f triple dash of x and so on to అన్నమాట. సో ఇక్కడ h అంటే ఏంటో తెలుసు, ఇంటర్వెల్ సైజ్. f dash of x అంటే ఏంటంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ అన్నమాట. 1 టైం డిఫరెన్షియేట్ జరిగింది ఇక్కడ f double dash of x. f double dash of x అంటే ఏంటంటే 2 టైమ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అన్నమాట. అలా ట్రిపుల్ డిఫరెన్షియేషన్ ఉంటది. h స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ h క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ అన్నమాట. ఈ విధంగా మనకి టైలర్ సిరీస్ అనేది అప్లై అయ్యింది. సో వీటన్నిటిలో కామన్ గా మనం ఏం తీయొచ్చు అంటే ఇప్పుడు f డాష్ ఆఫ్ x ని మనం ఏ విధంగా రాసుకుంటామంటే చూద్దాం. f of x ప్లస్ h డిఫరెన్షియేషన్ ఆఫ్ f of x అని రాసుకోవచ్చు కదా. f డాష్ ఆఫ్ x అంటే ఏంటి? డిఫరెన్షియేషన్ ఆఫ్ f of x ఏ కదా, అందుకని నేను d of f of x రాసుకుంటున్నాను. అలానే ప్లస్ h స్క్వేర్ బై ఫ్యాక్టోరియల్ f డబుల్ డాష్ ఆఫ్ x అంటే ఇక్కడ ఎన్ని డిఫరెన్షియేషన్స్ అనేవి జరిగినాయి? 2 డిఫరెన్షియేషన్స్ అనేవి జరిగినాయి కాబట్టి d స్క్వేర్ f of x అని రాసుకుంటున్నాను. అండ్ సో ఆన్ టు d క్యూబ్ f of x d పవర్ 4 f of x అని రాసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా రాసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ f of x ని నేను కామన్ తీస్తున్నా. అలా కామన్ తీస్తే మనకి ఎంత అయిందంటే 1 ప్లస్ hd ప్లస్ h స్క్వేర్ బై ఫ్యాక్టోరియల్ d స్క్వేర్ ప్లస్ h క్యూబ్ బై ఫ్యాక్టోరియల్ 3 d క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ టు అలా వచ్చింది అన్నమాట. e ఇంటూ f of x. సో ఇక్కడ మనకి ఏంటంటే 1 ప్లస్ hd ప్లస్ h స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇక్కడ d స్క్వేర్ ప్లస్ h క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ d క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ టు ఉంది కదా. ఇది మనకి ఏం డిఫైన్ చేస్తుందంటే e పవర్ ఆఫ్ hd ని డిఫైన్ చేస్తుంది. e పవర్ ఆఫ్ hd e ఇంటూ f of x అన్నమాట. సో ఈ విధంగా మీకు వచ్చిన ఆన్సర్ ఏంటి? e is equal to e పవర్ ఆఫ్ hd వచ్చింది. సో మనకి ఈ రిలేషన్ అనేది ఈ విధంగా ప్రూవ్ చేసాం అన్నమాట మనం. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ 8th రిలేషన్ ఏంటో చూద్దాం. 8th రిలేషన్ ఏంటంటే hd is equal to log of 1 plus
delta is equal to log of 1 minus inverted delta అన్నమాట. మైనస్ log of 1 minus inverted delta. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయమంటున్నాడంటే hd is equal to log of 1 plus delta ని ప్రూవ్ చేయమంటున్నాడు. hd is equal to minus log of 1 minus delta ని ప్రూవ్ చేయమంటున్నాడు అన్నమాట. సో ఇప్పుడు ఇది ఏ విధంగా ప్రూవ్ చేస్తామంటే మనం ఇందాక సెవెంత్ రిలేషన్ ఏంటో చూసాం. సెవెంత్ రిలేషన్ మనకి ఏమొచ్చింది, e is equal to e power of hd వచ్చింది. సో e is equal to e power of hd వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి లాగ్ అనేది అప్లై చేస్తున్నాను. బోత్ సైడ్స్ మల్టిప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో లాగ్ అనేది అప్లై చేస్తే ఏమైంది, లాగ్ e is equal to, సో ఇక్కడ లాగ్ e అంటే మనకి ఎంత అయింది, 1 అయింది. సో hd వచ్చింది అన్నమాట. సో అదే విధంగా ఈ విధంగా మల్టిప్లై చేసుకోవచ్చు, లేకపోతే e అనేది ఇటువైపు తీసుకొస్తే లాగ్ అయింది. ఆ విధంగా మనం చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనకి లాగ్ e is equal to hd వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే e ఏంటంటే ఇక్కడ e ప్లస్ లో మనకి ఎంతంటే 1/1 ప్లస్ డెల్టా అనేది వచ్చింది అన్నమాట. సో ఈ 1 ప్లస్ డెల్టా అనేది ఎలా వచ్చిందంటే డెల్టా is equal to e minus 1 కదా, అంటే ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ యొక్క రిలేషన్ అనేది. సో ఇప్పుడు నేను ఏంటంటే e is equal to 1 plus delta గా రాసుకోవచ్చు. -1 అనేది ఇటువైపు పంపిస్తే +1 అనేది e is equal to 1 plus delta వచ్చింది. ఆ విధంగా నేను e ప్లస్ లో 1 plus delta అనేది రాసుకున్నాను అన్నమాట. is equal to hd. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే hd is equal to log of 1 plus delta అనేది ట్రూ అయిపోయింది. hd is equal to log of 1 plus delta అనేది ట్రూ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే log of 1 plus delta కి, సో ఇప్పుడు log of 1 plus delta అనేది ప్రూవ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే log e is equal to hd ని మళ్ళీ తీసుకుంటున్నాను. log e is equal to hd. ఈసారి ఏం చేస్తున్నానంటే మల్టిప్లై మైనస్ ఆన్ బోత్ సైడ్స్. మైనస్ ని బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తున్నాం. అలా మైనస్ ని బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమైందో చూద్దాం. మైనస్ log e is equal to minus hd. సో ఇక్కడ మైనస్ అనేది అటువైపు పంపిస్తే మనకి ఏమైందంటే e పవర్ ఆఫ్ -1 అయింది అన్నమాట. log e ఇన్వర్స్ is equal to minus hd అయింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే e ఇన్వర్స్ అంటే మనం ఏం రాసుకోవచ్చు, ఇన్వర్టెడ్ డెల్టా తీసుకుంటే మనకి 1 మైనస్ e ఇన్వర్స్ వచ్చింది. సో ఆ విధంగా మనం e ఇన్వర్స్ అంటే ఎంత రాసుకోవచ్చు అంటే 1 మైనస్ ఇన్వర్టెడ్ డెల్టా రాసుకోవచ్చు. సో ఇది మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. అంటే log of 1 minus inverted delta is equal to minus hd ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ hd ని ఇటువైపు తీసుకొస్తున్నా. hd is equal to మైనస్ ని ఇటువైపు తీసుకొస్తున్నా. అప్పుడు ఏమైంది, hd is equal to minus log 1 minus inverted delta. సో hd is equal to minus log 1 minus inverted delta. సో ఈ విధంగా ఎయిత్ రిలేషన్ కూడా మనకి ప్రూవ్ అయిపోయింది అన్నమాట. సో ఈ విధంగా రిలేషన్స్ అనేవి చేసాం కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ చూసి మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై STR Telugu ఛానల్. కీప్ వాచింగ్ అండ్ లెర్న్ మోర్.